బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో అంతా కూడా డే ఇన్ మై లైఫ్ వీడియోలా ఉంటుందన్నమాట. సో టుడే ఈజ్ థర్స్డే. సో ఒక వీక్ డే నా లైఫ్ ఎలా ఉంటుందో, బయట కంట్రీలో ఉన్నప్పుడు ఒక వర్కింగ్ మదర్గా ఐ వాంట్ జస్ట్ వ్లాగ్ మై డే అనమాట. సో ఇప్పుడు పొద్దున 8:40 అవుతుంది టైమ్. సో without doing any delay, let's get this video started. ఫస్ట్ స్నానం చేశాక దేవుడి దగ్గర దీపం పెట్టేస్తాను అనమాట. ఓన్లీ దీపం పెట్టి ఒక 2 నిమిషాలు ప్రే చేసుకుంటాను. సో దట్స్ లైక్ డైలీ రొటీన్. ఆఫీస్కి వెళ్ళేక ముందు వీకెండ్స్ అయినా ఒక్కొక్కసారి దేవుడి దగ్గర దీపం పెట్టడం స్కిప్ చేస్తానేమో, కానీ వీక్ డేస్ మాత్రం కంపల్సరీ దీపం అయితే పెడతాను, ఎందుకంటే ఫ్రెష్ అయిపోతాను కాబట్టి పొద్దునే. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ మేడ్ దోసా ఫర్ మై బ్రేక్ఫాస్ట్. అది చేసుకున్నాను. అండ్ లంచ్ బాక్స్ కూడా దానికి ముందే ప్రిపేర్ చేశాను, బట్ నేను అప్పుడు వీడియో చేయలేదు, ఎందుకంటే ఇంకా అప్పుడు నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు కాబట్టి. అండ్ ఆ మొహంతో మీ ముందర వచ్చేది ఎందుకులే అని చెప్పి అప్పుడైతే నేను వీడియో చేయలేదు. పొద్దున్నే లేచిన వెంటనే ఐ ఆల్సో మేడ్ లంచ్ అనమాట. సో రోజు నేను వెంకట్ ఇద్దరం లంచ్ ఆఫీస్ తీసుకెళ్ళిపోతాము. సో మై లంచ్ ఫర్ ద డే ఇస్ వాంగీబాత్. ఒక 2 cups రైస్ అలా పెట్టుకొని వాంగీబాత్ అయితే చేసుకున్నాము. నా బాక్స్ నా దగ్గర ఉంది. వెంకట్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఎందుకంటే అగస్త్యని డ్రాప్ చేయాలన్నమాట స్కూల్కి. ఈరోజు ఈవినింగ్ అగస్త్య పికప్ నేనే చేసుకోవాలి. సో ప్రీవియస్ డేనే విల్ ప్లాన్, ఎవరికి వర్క్ ఎక్కువ ఉంటే వాళ్ళ ఆఫీస్లోనే ఉంటాము. అండ్ దెన్ ద అదర్ పర్సన్ కమ్స్ అండ్ పికప్ అగస్త్య ఈవినింగ్. సో లెట్స్ గో. అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈరోజు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో డెఫినెట్లీ స్టే ట్యూన్ ఫర్ ఆల్ దాట్. ఇప్పుడైతే నేను బ్యాగ్లో అన్నీ పెట్టేసుకుంటున్నాను. నేను ఒక స్వెటర్ లాంటి డ్రెస్ ఒకటి వేసుకున్నాను, దానిపైన ఒక షర్ట్, అండ్ దెన్ ఐఎమ్ వేరింగ్ దిస్ షాల్, అండ్ అపాన్ దిస్ ఈ జాకెట్ వేసుకోవాలి. ఇదే ఒక ఫుల్ బరువు ఉంటుంది జాకెట్. ఇప్పుడు దీన్ని వేసుకొని దీన్ని మోసుకుంటూ బ్యాగ్ మోసుకుంటూ ఆఫీస్కి వెళ్ళాలి, విచ్ ఇస్ లైక్ అ లాట్ ఆఫ్ వర్క్. కంపల్సరీ ఇయర్స్ అయితే క్లోజ్ చేసుకోవాలి. కాటన్ అయినా పెట్టుకోవాలి, లేకపోతే ఇలాంటి హెడ్ ఫోన్స్ అయినా పెట్టుకోవాలి, లేదంటే ఫుల్ గాలి వస్తుంది. సో దిస్ ఇస్ కంపల్సరీ. సో బ్యాగ్లో నా ఫోన్, పాస్, గ్లౌజ్, లంచ్ బాక్స్ అన్నీ ఉంది. ల్యాప్టాప్ ఆఫీస్లోనే పెట్టేసి వచ్చాను. సో లెట్స్ గో. దాట్స్ లైక్ మార్నింగ్ రొటీన్ అనమాట, క్విక్ మార్నింగ్ రొటీన్. అండ్ ఇక్కడ నా వెనకాల నేను యాక్చువల్లీ స్నో చూపిస్తున్నాను. సో ఫుట్పాత్ పైన అంతా కూడా స్నో అట్లే ఉంది. మన హంగరీలో లాస్ట్ 10 yearsలో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా స్నో పడిందంట. లైక్ హెవియెస్ట్ స్నోఫాల్ ఫర్ ది పాస్ట్ 10 years, లైక్ హైయెస్ట్ స్నోఫాల్ అని కూడా చెప్పొచ్చు. సో యాక్చువల్లీ ద సిటీ వాజ్ నాట్ ప్రిపేర్డ్, గవర్నమెంట్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ మచ్ స్నో, అందుకని చెప్పి అంత ఎక్కువ ఆర్గనైజ్డ్గా లేదనమాట. అండ్ ఇప్పుడిప్పుడే క్లీన్ చేయిస్తున్నారు. దే ఆర్ గెటింగ్ క్లీన్ ఆన్ రోడ్స్ అండ్ ఆల్. సో కొంచెం పర్లేదు యాక్చువల్లీ. యా, ఫస్ట్ అయితే ట్రామ్ ఎక్కి 2 stops దిగిన వెంటనే బస్ స్టాప్ వస్తుంది. ఆ బస్ స్టాప్లో ఇక్కడ వెళ్ళిపోతుందిగా 105 అనే బస్సు, దాన్ని మనం ఎక్కాలన్నమాట. కానీ మన దరిద్రం తెలిసిందే కదా, ఎప్పుడు చూసినా నేను ఇక్కడ క్రాస్ అయ్యేటప్పుడే బస్ క్రాస్ అయిపోద్ది అనమాట. మనం బస్ స్టాప్లో నించుకుంటే మాత్రమే బస్సు డోర్స్ ఓపెన్ చేస్తారు, లేదు అంటే దే వోంట్ ఈవెన్ కేర్. ఇంకా నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం అసలు ప్రాబ్లం కాదు నాకు టైం కూడా ఉంది ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంత మంచులో నిల్చుకొని వెయిట్ చేయడం, ఇట్స్ లైక్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. అండ్ అది ఏంటో నాకు అర్థం కాదు. మా హస్బెండ్ ఎప్పుడు వెయిట్ చేసినా 5 minutesకే బస్సు వస్తుంది, కానీ నేను వెయిట్ చేసినప్పుడంతా మినిమం 10 minutes అయినా బస్సు రానే రాదు. మ్యాప్స్లో డిలేడ్ చూపిస్తుంది. నేను ఎవ్రీడే వెయిట్ చేస్తాను ఇక్కడ, ఇంకా నా వల్ల కాదని చెప్పి వాళ్ళు గివ్ అప్ మైండ్లో ఫిక్స్ అయిపోతాను. 10 minutes అయినా సరే బస్సు రాదు, వెయిట్ చేద్దాము అని చెప్పి. అదనమాట. ఇంకా యూజువల్గా నేను వెంకట్ ఇద్దరం కలిసే వెళ్తాం ఆఫీస్కి, కానీ ఈ మధ్య నేను కొంచెం లేట్గా వెళ్తున్నాను ఆఫీస్కి, బికాజ్ ఈవినింగ్స్ లేట్గా వస్తున్నా కాబట్టి. అండ్ యా, వెంకట్ ఇంకొక రూట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అగస్త్యని డ్రాప్ చేసి. తను కొంచెం ఎర్లీగా వెళ్తాడు అనమాట, 8:30కి అంతా ఆఫీస్కి వెళ్తాడు. నేను 9:15 అట్లా వెళ్తాను. యా, సో ఇంకా వెయిట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకో 10 minutes అయినాక అదిగో నా బస్సు వచ్చేస్తుంది. అమ్మయ్యా అని ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట బస్సు వచ్చిన వెంటనే. ఇంకా హ్యాపీగా బస్సులో కూర్చుంటే ఒక 20 to 25 minutes లోనే మనం ఆఫీస్కి రీచ్ అయిపోవచ్చు. సో ఇలా పాస్ ఒకటి తీసుకుంటాను, అండ్ పేపర్ పాస్. అది మంత్లీ ఒకసారి ఒక పాస్ తీసుకుంటే మనకి ఆఫీస్ వాళ్ళు దాన్ని రియంబర్స్ కూడా చేస్తారు కాబట్టి
ఇంకా అది బెస్ట్ అనమాట. ఇంక ఇక్కడ కూర్చొని వెళ్ళిన వెంటనే మా ఆఫీస్ కొలీగ్స్ అందరితో ఒక 20 minutes కాఫీ తాగుతూ బ్రేక్ఫాస్ట్ తింటూ ముచ్చట్లు పెట్టేసుకుంటాము. అది అయిపోయినాక మార్నింగ్ డోస్ అనమాట మనకి పని చేయడానికి. అండ్ వెంటనే మీకు మేము కట్ షార్ట్ అని చెప్పి లంచ్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ నేను ఆఫీస్ లోపల వర్క్ చేసేటప్పుడు ఐ డెంట్ వాంట్ టు షూట్, అంటే వీడియో షూట్ చేసి అందరినీ డిస్టర్బ్ చేయాలి అండ్ ఇట్స్ నాట్ లైక్ ఎథిక్స్ అనిపించింది. అందుకని చెప్పి నేను షూట్ చేయలేదు, డైరెక్ట్గా లంచ్ టైంకి వచ్చేసాను అనమాట. అండ్ దిస్ ఈజ్ డైరెక్ట్లీ ద ఈవినింగ్ టైం. సో ఆఫీస్లో వర్క్ తప్ప ఇంకేమీ ఉండదు గైస్. మా ఫ్రెండ్స్తో కొంచెంసేపు మాట్లాడతాం, కాఫీ తాగుతాం, లంచ్ తింటాం, ఈవినింగ్ మళ్ళీ కాఫీ తాగుతాం, మళ్ళీ వర్క్ చేస్తాం. సో అవి చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి ఐ జస్ట్ స్కిప్ ద ఎంటైర్ థింగ్. సో 9 hours అయితే ఆఫీస్లో ఇంతే అనమాట జరిగేది. పెద్ద ఏం ఉండదు రొటీన్ అనేది ఇంకా ఆఫీస్లో డైలీ ఒకటే. దిస్ ఈజ్ ఈవినింగ్ 4 o'clock. సో ఈరోజు వీక్లీ 2 times నేనైతే కంపల్సరీ అగస్త్యని పిక్ చేసుకోవడానికి వెళ్తాను. ఇంకో 3 times వెంకట్ వెళ్తాడు అనమాట పిక్ చేసుకోవడానికి. సో ఇఫ్ వీ హ్యావ్ టు పికప్ అగస్త్య 4 o'clockకి లాగౌట్ చేసేసి 1 hour బ్రేక్ తీసుకుంటాను నేను ఆఫీస్లో. సో ఆ 1 hourలో మనము బస్ ఎక్కి అగస్త్య స్కూల్ దగ్గరికి ఇదంతా నడుచుకొని పోవాలి. బస్ ఎక్కి దిగాక ఆల్మోస్ట్ 700 meters నడవాలి. సో ఇవంతా నడుచుకొని పోయాక అగస్త్య స్కూల్లో వాడిని పికప్ చేసుకొని ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకా 1.5 hour వర్క్ చేయాల్సిందే. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడే వాళ్ళతో పర్మిషన్ తీసేసుకున్నాను, ఇట్లా నాకు చిన్న బేబీ ఉన్నాడు, సో ఇట్లా పర్మిషన్ కావాలి అంటే. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, ఎందుకంటే ఇక్కడ అందరికీ అదే సిచ్యువేషన్. పేరెంట్స్ పిల్లలు ఉన్న వాళ్ళందరికీ అదే సిచ్యువేషన్. పిల్లల్ని స్కూల్లో 5 వరకు వదులుతారు, 5 లోపల మనం పోయి పికప్ చేసుకొని ఇంట్లో పోయి మళ్ళీ పని చేయాలి. నేను వచ్చినా పని చేస్తాను, వెంకట్ వచ్చినా పని చేస్తాడు. ఆల్మోస్ట్ 6 PM వరకు వీల్ హ్యావ్ టు వర్క్ అనమాట. ఓన్లీ 1 hour బ్రేక్లో ఇంత చేసుకోవాలి. ఇలా ఉంటే చాలా కష్టం నడిచేదానికి. యాక్చువల్లీ స్నోలో అయినా నడవచ్చు, కానీ ఇట్లా ఫ్రీజ్ అయ్యి కొంచెం గట్టిగా ఉంటే దీనిపైన అడుగు పెడితే జాగ్రత్తగా పెట్టాలి, లేకపోతే స్కిడ్ అవుతుంది. యాక్చువల్లీ ఈరోజు టెంపరేచర్ 0 degrees or 1 degree ఉందన్నమాట. సో అందుకని చెప్పి కొంచెం మెల్ట్ అవుతుంది. సో నడవాలంటే చాలా కష్టం, దానిపైన ఫుల్ గట్టిగా ఉంటుంది, జారుతుంది. సో జాగ్రత్తగా అడుగు పెట్టాలి. సైకిల్లో రావాలంటే కూడా చాలా కష్టం అన్నమాట. మా సైకిల్ కూడా చూపిస్తాను నేను మీకు వ్లాగ్లో. ఐ డోంట్ థింక్ ముందు ఎప్పుడు చూపించినట్టయితే లేదు, సైకిల్ని చూపిస్తాను గైస్ మీకు. ఇది మా అబ్బాయి స్కూల్ బ్యాక్ యార్డ్ అనమాట. చూసారా మొత్తం స్నో ఉంది. సో అలా మొత్తం స్నో ఉందన్నమాట బ్యాక్ యార్డ్లో. అదే వాళ్ళ స్కూల్ బిల్డింగ్. దీంట్లోనే ఆడిపిస్తూ ఉంటారు ఎవ్రీ డే. 1 or 2 hours ఆడుకుంటారు. మధ్యాహ్నం వాళ్ళు స్నో పడుతుంటే కూడా ఆడిపిస్తూ ఉంటారు. అన్నీ అలవాటు అవ్వాలని బేసిక్గా ఆడిపిస్తూ ఉంటారనమాట. సో ఇంత దూరం నడుచుకొని వస్తే లాస్ట్కి మా అబ్బాయి స్కూల్ అయితే వచ్చేసింది. మా స్కూటర్ చూపిస్తా, ఆగండి మీకు. ఈ మోపెట్ మాదే అనమాట, ఇది మాదే. సో ఫైనలీ ఐ రీచ్డ్ స్కూల్. ఒక 15 minutes నడిచాక స్కూల్ ముందరికైతే వచ్చాను. కొంచెం దూరం ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి కంపేర్ చేసే స్కూల్. సో ఇంకా ఇది ఒకటే ఆప్షన్ ఉంది మాకు, అండ్ అందుకని చెప్పి ఇక్కడే జాయిన్ చేసాం. ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ స్కూల్, పబ్లిక్ స్కూల్లో వేసాము. అండ్ మీరు చూస్తున్నారు కదా చాలా క్లీన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది స్కూల్ కూడా. మెయింటెనెన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగా కేర్ చేస్తారు. దే టేక్ కేర్. ఏంటి అంటే బట్ హంగేరియన్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. అండ్ కొంతమంది ఇంగ్లీష్లో కూడా మాట్లాడతారు, బట్ ఇట్స్ ఓకే. హీస్ లర్నింగ్ ఎ న్యూ లాంగ్వేజ్. దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియోనే చేస్తాను, హీ స్కూల్ అండ్ హౌ ఇస్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు ఎవరికైనా ఇంకా ఎక్కువ స్కూల్స్ గురించి ఇవన్నీ తెలుసుకోవాలి, ఎట్లుంటుంది ఏంటి అక్కడ స్కూల్స్ అవన్నీ ఏంటి అసలు ఆ కథ ఏంటి అన్నీ తెలుసుకోవాలి అంటే ఐ కెన్ మేక్ అ వెరీ లాంగ్ వీడియో అబౌట్ ఇట్. ఎవరికైనా కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఈ చిన్న మోపెట్ ఒకటి కొనుక్కున్నాం అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు 50,000 అవుతుంది గైస్ ఇలాంటి మోపెట్ కొనుక్కోవాలంటే ఇక్కడ. సో ఆ మోపెట్లో నేను మా అబ్బాయి వచ్చేసాము. అండ్ వెంకట్ వస్తే కూడా హీ కెన్ ఆల్సో డ్రైవ్ అనమాట. చాలా చిన్నది అది, అండ్ ఫుట్పాత్ పైనే వస్తాం మేము. సో భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. వీ కెన్ యూజ్ ఇట్ వితౌట్ లైసెన్స్ ఆల్సో. సైకిల్ని లిఫ్ట్లో నుంచి బయటికి తీస్తున్నాం గైస్. పద చేతులు చల్లగా అయిపోయినాయి. అబ్బా ఈ చల్లగాలికి గ్లౌజ్ ఎంత థిక్గా ఉండేది వేసుకున్నా సరే చేతులు చాలా చల్లగా అయిపోతున్నాయి గైస్. అదేంటో నాకు మాత్రమే అవుతాయి, నా చేతుల పరిస్థితి చూస్తారా. అగస్త్య అమ్మ చేతులు రెడ్గా అయిపోయింది. నీకి
బాగుందా? ఏం కాలేదా? సో యా, ఇంటికి అయితే వచ్చేసిన వెంటనే కొంచెం హ్యాండ్ వాష్ అవన్నీ చేయించు అగస్త్యకి కూడా డ్రెస్ అంతా చేంజ్ చేయించి మళ్ళీ నేను వర్క్లో బిజీ అయిపోతాను, ఎందుకంటే చాలా పెండింగ్ అయిపోతుంది అనమాట వర్క్. సో అవన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే కంపల్సరీ లాగిన్ అవ్వాల్సిందే మళ్ళీ వచ్చాక. మీన్ వైల్ హీ ఈజ్ హ్యావింగ్ హిస్ స్నాక్ యాజ్ వెల్. సో వాడి స్నాక్ టైంని ఫినిష్ చేశాడు. యాక్చువల్లీ ఈ స్నాక్ వాడికి స్కూల్లో కూడా ఇస్తారు, బట్ ఐ మేక్ షూర్ ఏదో ఒక ఫ్రూట్ లాంటిది ఇంటికి వచ్చాక ఇద్దాము అనేసి. ఆఫీస్ పని చేసుకుంటే అగస్త్య ఏం చేశాడు? ఆడుకున్నాడు. చెప్పు. ఇప్పుడు నేను అలా చేయలేదు, సారీ అమ్మాయి, ఇంకోసారి నేను కింద పడేయాను. నేను కింద పడేయు బొమ్మలా? దట్ వాజ్ అ క్యూట్ మూమెంట్ క్యాప్చర్డ్ అనమాట. ఒక్కొక్కసారి ఇంతే అనమాట మా అబ్బాయి, మొత్తం ప్రేమ ఎక్కువ చూపించేస్తాడు, గుడ్ బాయ్ లా చేస్తూ ఉంటాడు. అండ్ వైల్ ఐ వాజ్ వర్కింగ్, వాడి కొంతసేపు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో మీటింగ్స్ జరగాలి జనరల్గా, బట్ ఆ రోజు నేను బిజీగా ఉన్నానని చెప్పి జరగలేదు. వాడు కూడా ఎక్సర్సైజ్ చేసుకున్నాడు టీవీ చూసుకుంటూ. అండ్ యా, కొంతసేపు అయ్యాక మా ఆయన వచ్చేసాడు. యాక్చువల్లీ 6:40 ఏమో అయింది. ఇండియన్ స్టోర్కి వెళ్ళి రామని చెప్పినాను, ఎందుకంటే ఎవ్రీ సాటర్డే నేను పూజ చేసుకుంటున్నాను, దానికోసం ఎవ్రీ వీక్ ఇండియన్ స్టోర్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ యా, నాకు కొన్ని కావాల్సిన సామాన్లన్నీ కూడా నేను తెప్పించుకున్నాను అనమాట ఇండియన్ స్టోర్ నుంచి. ఇంకా మనకి ఇండియన్ స్పెసిఫిక్గా కావాలంటే లైక్ గీ ఆర్ చనా దాల్, గ్రామ్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, ఇవన్నీ నాకు కావాల్సి ఉండింది. అందుకని చెప్పి అవన్నీ ఇంకా అక్కడే దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. అది ఆఫీస్ దగ్గర ఉంటుంది కాబట్టి హీ డిసైడెడ్ టు గో అండ్ గెట్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకా నైట్ ఈ టైం ఒక 7-7:30 ఆ టైంకి కంపల్సరీ డిన్నర్ ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ అయిపోద్ది ఇంట్లో. 6:30 వరకు వర్క్, 6:30 నుంచి 7 వరకు ఇంట్లో అన్నీ సదరడం అవన్నీ అవుతుంది. 7 నుంచి డిన్నర్ స్టార్ట్ అనమాట, ఇంకా ఫిక్స్ అది. అండ్ మీన్ వైల్ సీ వాట్ అగస్త్య ఇస్ డూయింగ్. సో ఈ ట్రామ్ 1 year అయింది కొని, మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో కొన్నాము. అండ్ ఇంకా మంచిగా పెట్టుకున్నాడు దాన్ని, రోజు ఆడుకుంటాడు కూడా, వర్త్. అండ్ వైల్ హీ వాజ్ ప్లేయింగ్, బయట సిచ్యువేషన్ అయితే ఇది, మళ్ళీ స్నో పడుతుందన్నమాట. రోజు ఒక 1 hour అయినా పడుతుంది, అందుకే ఉన్న స్నో అస్సలు కరగట్లేదు. అండ్ డిన్నర్కి అన్నీ రెడీ పెట్టి, రైస్ అవన్నీ పెట్టి, ఇక్కడైతే ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చిన కొరియాండర్ అండ్ పుదీనా ఇద్దరం ఇలా కూర్చొని సపరేట్ చేసి పెడుతున్నాం అనమాట. ఇవన్నీ ఇట్లా ప్లాస్టిక్ కంటైనర్స్లో తీసి, లైక్ ఆకులన్నీ సపరేట్గా తీసి ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము, సో దట్ 1 week అయినా సరే పాడవ్వదు అనేసి. సో యా, దిస్ ఈస్ ద క్వాలిటీ టైం దట్ వీ గెట్. ఇంకవంతా అయిపోయాక మా ఆయన నాకు రైస్ వద్దు, నేను దోశనే తింటాను అని చెప్పాడు. సో రైస్ని పక్కన పెట్టి నేను దోశకి ఎర్రకారం చేస్తున్నాను. సో ఇంకా మసాలా దోశకి పైన రెడ్ కలర్లో ఒకటి వేస్తారు కదా, సో అదనమాట. ఇట్ ఈస్ అ వెరీ క్విక్ రెసిపీ దట్ వీ కెన్ డూ. సో దోశకు అది రెడీ చేస్తే, ఇక్కడ సైడ్లో మా అబ్బాయి చూసారు కదా ఎంత సీరియస్గా ఐప్యాడ్ చూస్తున్నాడో వాడు. ఇంకా వాడు డిన్నర్ టైం అయిందిరా అని చెప్పాము అంతే. ఇంకా డిన్నర్ టైం అయింది కదా, నేను ఐప్యాడ్ చూస్తానని చెప్పి ఐప్యాడ్ చూస్తున్నాడు. వాడికైతే రైసే పెట్టాము. అండ్ వెంకట్ హ్యాడ్ దోశ. నేను కూడా కర్డ్ రైస్ మాత్రమే తిన్నాను, ఎందుకంటే నాకు కొంచెం కర్డ్ రైస్ మాత్రమే కావాలి. ఇంకా దోశ ఇప్పుడే తినబుద్ధి అవ్వాలి, ఎందుకంటే పొద్దున్న కూడా దోశ తిన్నా కాబట్టి. ఐ డిడ్ంట్ చూస్ టు ఈట్ దోశ, ఓన్లీ వెంకట్ హ్యాడ్ దోశ. కానీ దోశలు అయితే నిజంగా చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ ప్యాన్ యాక్చువల్లీ దీని గురించి చెప్పాలి అని నేను ఈ వీడియో షూట్ చేశాను. దిస్ ఇస్ ఏ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ అనమాట. లాస్ట్ టైం ఇండియాకి పోయినప్పుడు తెచ్చుకున్నాను నేను. ఇట్స్ వెరీ గుడ్. మీకు ఎవరికైనా దాని గురించి కావాలి అంటే నన్ను అడగండి. ఇట్స్ నాట్ నాన్ స్టిక్, ఇట్ ఇస్ స్టెయిన్లెస్ స్టీల్. క్యాస్ట్ ఐరన్ బరువుగా ఉంది, మెయింటైన్ చేయడం కష్టం అనేవాళ్ళు యూ కెన్ గో ఫర్ ద స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్. చాలా థిన్ ప్యాన్, అది బాగుంటుంది. ఇండక్షన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఐ హ్యాడ్ టు గెట్ ఇట్ అనమాట. మీన్ వైల్ వెంకట్ డిడ్ లాండ్రీ ఆల్సో. వెనకాల చూస్తున్నట్టయితే లాండ్రీ వెంకట్ అనమాట, తన డ్యూటీ ఎవ్రీడే. అండ్ యా, ఇక్కడ మేము ఆఫీస్లో నుంచి తెచ్చుకున్న క్యాలెండర్ చూపిస్తున్నా. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్ అవుట్ ఇక్కడ ఆఫర్ ప్రింట్ తీసుకున్నాను నేను. దాన్ని తెచ్చి ఇంట్లో యూజ్ చేసుకుంటా. 2026 క్యాలెండర్ అది. లాస్ట్ ఇయర్ కూడా అలానే యూజ్ చేసాము. అండ్ ఫైనలీ ఎవ్రీథింగ్ వాజ్ డన్. ఇంకా రీల్స్ ఏదైనా ఉంటే ఎడిట్ చేసుకోవడం, వీడియోస్ ఏదైనా ఉంటే ఎడిట్ చేసుకోవడం, రీల్స్ షూట్ చేసుకోవడం అన్నీ కూడా నేను ఆ టైంలోనే చేసుకుంటూ ఉంటాను ఆఫీస్ నుంచి వచ్చాక, వీక్ డేస్ అయితే. అండ్ యా, అంతా అయిపోయాక డిష్ వాషర్లో అంట్లన్నీ పెట్టేసి ఇంకా స్టవ్ మొత్తం ఊరికే అలా వెట్ క్లాత్తో తుడిచి మా అగస్త్యకి పాలు పోస్తున్నాను నేను. ఇట్ వాజ్ ఆల్రెడీ 10 o'clock చెప్పాలంటే. అప్పటికే ఐ వాజ్ సో టయర్డ్. ఇంకా 10 o'clockకి చూసారు కదా ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను నేను, బికాజ్ ఐ డెంట్ పోస్ట్ ఎనీథింగ్ ఆన్ దట్ డే. సో డైలీ కన్సిస్టెంట్గా ఉండడం అనేది చాలా కష్టం గైస్. సో దిస్ ఈజ్ హౌ మచ్ ఐ పుట్ మై టైమ్ అండ్ డూ ఆల్ ద ఎఫర్ట్స్ ఫర్ one particular వీడియో ఎవ్రీ డే. గుడ్ నైట్.
సో ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఆల్సో రింగ్ దట్ బెల్ ఐకాన్ దేర్. డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కమాన్. సో నెక్స్ట్ వీడియోలో మీరు డెఫినెట్గా ఇంకా మంచి మంచి వీడియోలు అన్నీ చూస్తారు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా. Please subscribe to the channels.